దేవా గణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి పరియంతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. పాదపీఠము చెంత నీ పాదపీఠము చెంత నీ నీతి జీవము వెదుకా పూజింతు క్రీస్తు దేవా గణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిర్దాతలు సుజాతారెడ్డి, శంకర్ రెడ్డి, క్రీస్తు శేషులు వై రెజీనా జయంతి సందర్భంగా వీరాత్మలకు సలిబెండ్ల చిన్నప్పరెడ్డి, భాస్కర్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని సుజాతారెడ్డి కుటుంబం, ప్రేమారెడ్డి కుటుంబం, ప్రీతిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం పోరు మావిళ్ళ విచారణ క్రీస్తు శేషులు చిత్త షౌరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి చిత్త అంతోనమ్మ, చిత్త థామస్ రెడ్డి, డాక్టర్ గీత మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజెలీనా, సాంబ శివ, సాంబా ఆరుష్, సాంబా అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని నిత్య సహాయమాత పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. భువనగిరి రెజీనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని కోరుతూ కృతజ్ఞత దివ్యబలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం అమలోద్భవి మాత దేవాలయం కొడదల అమలోద్భవి కుటుంబంలో మరియు బంధుమిత్రుల కుటుంబాల్లో జరిగిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ పాపములు తొలగించమని శిలువనాథుని పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం భీమడోలు విచారణ కురెల్ల ఆగ్నేస్కు త్వరలో దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని, కుటుంబంలో సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలను దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కురెల్ల కరుణ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పలివేల్పుల విచారణ దామెర జలంధర్ కృష్ణవేణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని కోరుతూ కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి
దంపతులు ఇరువురిని దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క తలంపులు ఉద్దేశాలు నెరవేరాలని, ఆయురారోగ్యంతో నింపమని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని దీపబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజాత దగల సర్వేశ్వరుడు ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయమని, తలంపులు ఉద్దేశాలు నెరవేరాలని, సురేష్ సుహాసినులకు సంతాన భాగ్యం వసగమని దీపబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం జోడించి ఈ దీపబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రైస్తవులైన మనందరము కూడా క్షమాపణ కలిగి జీవించాలని ప్రభువు నుడువుచున్నాడు. మరి ముఖ్యంగా ఆ కలువరి శిలువలో ప్రభువు తనను అంతగా హింసించిన, దూషించి ఆయనను హేళన చేసిన వారిని కూడా వారందరి కోసం ప్రభు ప్రార్థించాడు. ఆ ప్రభు పలికిన మాట ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు తన యొక్క కారుణ్యమును, దయను, జాలిని, ప్రేమను ఆ కఠినాత్ములైన వారందరిపై కూడా పగకు బదులుగా క్షమాపణను ఆయన చూపగలిగాడు. మరి క్రీస్తును వెంబడిస్తున్న మనందరము కూడా క్రీస్తు ప్రభు వలె మనము కూడా మన శత్రువులను ప్రేమించడానికి, మన హింసించిన వారి కోసం ప్రార్థన చేయటానికి, నిన్ను శపించే వారిని దీవించడానికి మనము సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనము నిజమైన క్రైస్తవురాలుగా ఉండగలము. మరి ప్రియ సహోదర సహోదరి, మన దైనందిన జీవితంలో మనల్ని బాధించిన వారిని, మనల్ని దూషించే వారిని, మనల్నందరినీ కూడా ఇబ్బంది పెట్టి వారందరినీ మనం క్షమించలేనట్లయితే గనక ఈ దీపబలి పూజలో వారందరినీ కూడా పరిపూర్ణ మనసుతో క్షమించగలగా పెద్ద హృదయమును మనకు దయచేయమని, మరి ముఖ్యంగా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను మన్నించమని ఆ ప్రభు నుండి క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము,
క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదెము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీవు కృప చూపనచో నీ నుండి మేము నీ అనుగ్రహ సహాయమును పొందలేము. కావునా నీవు మాపై కరుణించి మా హృదయములను సన్మార్గము వైపు నడిపింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు ఫిలిప్పీ రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుండి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తిని చేసుకుని సేవక రూపం దాల్చి మానవమాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధములా మానవమాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు, శిలువపై మరణము వరకు విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని ముక్తిని ఒసగును యేసే. భక్తిని ముక్తికి మార్గం యేసే, శక్తిని ముక్తిని ఒసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. యేసును తీసుకుని పోచున్నప్పుడు మార్గమధ్యంన పల్లె ప్రాంతం వచ్చుచున్న కురేనియా సీమోన్ను చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వాణ్ణి బలవంతపరచరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలయనా ఇదిగో గొడ్రాలు బిడ్డలను కనని గర్భములు, చనుబాలివ్వని స్తనములను ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పువేయుడు అని కొండలతోనూ చెప్పనారంభింతురు. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరం చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట తీసుకుని పోయిరి. కపాలమనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనిది ఏమియో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో మనం విన్నట్లుగా క్రీస్తు ప్రభు తన శత్రువులను సైతము ప్రేమించగలిగాడు. తను హింసించి వారిని, దూషించి వారిని, అవమానించిన వారిని, హేళన చేసిన వారిని అందరి కోసమైనా ప్రార్థించగలిగాడు, క్షమించగలిగాడు. మనం విన్నట్లుగా ఆ కలువరి సిలువలో ఆ ప్రభు చేసిన ప్రార్థన ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్లో అతి సుందరమైన పదం, ఉత్తమమైన పదం ఏమిటంటే క్షమాపణ. క్రైస్తవులను అందరము కూడా మన దైనందిన జీవితంలో కారుణ్యము, దయ, జాలి, కరుణ, క్షమాపణ అనే సుగుణాలు కలిగి జీవించాలి. ఏ విధంగా అయితే క్రీస్తు సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకోండి పలికాడో, ఆయన వెంబడిస్తున్న బిడ్డల మనమందరము కూడా ఆయన వలె మనము కూడా కారుణ్యం ప్రదర్శించాలి, క్షమాపణను ప్రదర్శించగలగాలి. అప్పుడే మనము క్రీస్తునకు చెందిన బిడ్డలుగా చెప్పగలము. ప్రియ సహోదర సహోదరి, స్పెయిన్ దేశంలో కోఫ్రోబా అనే ప్రాంతంలో ఆ దేవాలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అక్కడేమిటంటే, మనందరికీ తెలిసినట్లుగా యేసు ప్రభు 2 చేతులతో సిలువలో అంటగట్టబడి ఈ విధంగా ఉంటారు. కానీ ఈ కోఫ్రోబా అనే ప్రాంతంలో ఆ దేవాలయంలో యేసు ప్రభు ఎడమ చేయి మాత్రమే సిలువకు అంటగట్టబడి, కుడి చేయి మాత్రము సిలువ క్రిందకు, అనగా క్రీస్తు ప్రభు దీవించినట్లుగా ఉంటుంది. ఏమిటి అద్భుతం? ఎందుకు ఈ విధంగా సిలువ ఉందంటే, ప్రియ సహోదర సహోదరి,
ఆ దేవాలయంలోకి వచ్చే ఒక భక్తుడు అనుదినం అనుక్షణము కూడా గురువు చెంతకు వస్తూ పాప సంకీర్తనం చేస్తూ ఉంటాడు. ఈ భక్తుడు తరచుగా వచ్చి పాప సంకీర్తనం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా తను చెప్పిన పాపాలనే మరీ అయ్యే పాపాలు చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పిన పాపాలే చెబుతూ పాప సంకీర్తనం విన్న గురువు కోపగించుకున్నాడు, మందలించుకున్నాడు. ఓ భక్తుడా, నీ జీవితం మారదా? ఎన్నాలని ఈ పాప జీవితంలో జీవిస్తావు? ఎన్నాలని చేసిన తప్పులనే మరలా చేస్తావు? నీ జీవితాన్ని మార్చుకో అని మందలించినప్పుడు ఈ భక్తుడు దేవాలయంలో వెనక భాగంకి వెళ్ళి కూర్చుని వెక్కి ఏడుస్తున్నాడు. ఈ విధంగా అతడు బాధపడుతూ రోదిస్తున్న సమయంలో ఆ దేవాలయం నుండి ఒక స్వరం వినబడింది. నా ప్రియ కుమారుడా, నా చెంతకు రాని ఒక స్వరం వినిపించింది. వెంటనే ఈ భక్తుడు ఎవరబ్బా నన్ను పిలిచారని అటు ఇటు చూస్తున్నాడు. దేవాలయంలో చూస్తే ఎవ్వరూ లేరు. మరలా ఆ దేవాలయం నుండి నా ప్రియ కుమారుడా, నా చెంతకురా అనే స్వరం వినబడింది. ఈసారి ఈ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందని చూడగానే సిలువపై నుండి, సిలువ మీద నుండి క్రీస్తు ప్రభు తను పిలుస్తున్నాడు. వెంటనే ఆ విశ్వాసి పరిగెత్తుకుంటూ క్రీస్తు సిలువ చెంతకు పరిగెట్టాడు, దేవాలయంలో సిలువ చెంతకు. అక్కడ నుండి ప్రభు అంటున్నాడు, నా ప్రియమైన కుమారుడా, నీవు అనేక పాపములు చేస్తున్నావు, అనేక తప్పిదములు చేశావు. నువ్వు చెప్పిన పాపములని మరలా చెబుతున్నావు, చేసిన తప్పులనే మరలా చేస్తున్నావు. ఈ విధంగా ఉంటే నీ జీవితం సరిపోదు, కనుక నీవు మారు అంటూ క్రీస్తు ప్రభు తన కుడి చేతిని తీసి, ఆ మేకుకు అంటగట్టబడిన చేతిని తీసి ఆయన ఆ యొక్క విశ్వాసుని, ఆ భక్తుణ్ణి ఆశీర్వదిస్తూ, ఇక వెళ్ళుము, ఇక పాపము చేయకుము, సమాధానంతో ఉండమని ఆ భక్తుని ఆశీర్వదించాడు. అప్పటి నుండి కూడా ఆ సిలువ నుండి ఆ చెయ్యి ఈ విధంగానే ఆశీర్వదించినట్లు ఉంటుంది. ఒక చెయ్యి మాత్రము ఈ విధంగా సిలువలో అంటగట్టబడి ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు కరుణామయుడు, కారుణ్యం కలవాడు, దయగలవాడు, మన్నించే దేవుడని ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ప్రభు పలుకుచున్నాడు, ఎంత ఘోర పాపినైనా నేను మన్నిస్తాను, ఎంత అపరాధము చేసినా, ఎంత తప్పిదము చేసినా నీవు పశ్చాత్తాపడి నా చెంతకు వస్తే నేను తప్పక నిన్ను నా హక్కున చేర్చుకుంటాను. ఇదే కాదు ప్రియ సహోదర సహోదరి, ఈ తపస్సు కాలమంతా మనం విన్న వాక్యాలు. మీరు మీ బట్టలు చించుకోవడంలో సరిపోదు, ఉపవాసం చేస్తే సరిపోదు. మీరు మీ హృదయములను, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనండి. మీ హృదయాలను మార్చుకుని నా చెంతకు తిరిగి వస్తేనే నేను మీ యొక్క మనవులను ఆలకిస్తాను, అంగీకరిస్తానని ప్రభువు నుడివిచున్నాడు. ఎంతవరకు మనము ప్రేమను, దయను, హృదయ పరివర్తన గుణమును కలిగి జీవిస్తామనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు పలికినట్లుగా, నేను పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలువటకు రాలేదు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పాపాత్ముడిగా, బలహీనుడిగా, ఏదో ఒక పాపంలో పడిపోయే వ్యక్తిగానే ఉన్నాడు. మనందరినీ రక్షించడానికి, మనందరినీ కూడా తండ్రి చెంతకు చేర్చడానికి ఆ ప్రభు మన చెంతకు వచ్చాడు. మన పాపములను మన్నించడానికి, క్షమించడానికి ఆ ప్రభు ఈ లోకానికి ఎత్తించాడు. అందుకే మనం చదువుతూ ఉంటాము కీర్తన గ్రంథము 103వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ఆయన సులభంగా కోపపడివాడు కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు తన యొక్క క్షమాపణను, తన యొక్క కరుణను మానవులైన మనందరి పట్ల
అమితంగా ఆయన ప్రదర్శిస్తున్నాడు. అందుకే ప్రభు పలుకుచున్నాడు మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు మనస్పర్ధమున్నచో నీవు తెచ్చిన ఈ కానుకలను బలిపీఠం చెంతనే విడిచిపెట్టి మొట్టమొదటగా నీ పొరుగువానితో, ఎవరైతే నీకు వైర్యం ఉందో, ఎవరైతే నీవు గొడవ పడ్డావో అతనితో సఖ్యపడి నీ కానుకలను చెల్లింపుము, అప్పుడు నేను వాటిని అంగీకరిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియ సహోదర సహోదరి, మన తల్లి అయిన శ్రీసభ కూడా మంచి సాంగ్యమును దివ్యబలి పూజలో ప్రవేశించింది. ఏమిటంటే అది దివ్యబలి పూజలో గురువు చెబుతూ ఉంటాడు, ఒకరికొకరు సమాధానమును తెలుపుకోనండి. అప్పుడు మనందరం ఏం చేస్తాం? ఒకరి వంక ఒకరు తిరిగి సమాధానమని తెలియజేస్తాం. అనగా ఒకరు తప్పులు ఒకరు మన్నించుకుంటూ క్రీస్తు యొక్క శాంతిలో సమాధానంలో సాగిపోవాలని మనకు తెలియజేస్తుంది. మరి ప్రియ సహోదర సహోదరి, క్షమాపణ అనే గుణం లేకపోతే మనం క్రైస్తవులుగా పిలువబడానికి అయోగ్యులం. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన ప్రవీణ్ పగడాల అతని యొక్క మరణానికి వారి యొక్క సతీమణి గారైన పగడాల జెస్సికా గారు పలికిన మాట ఏమిటంటే, ప్రపంచానికి కూడా క్రైస్తవత్వం అంటే ఏమిటో తెలియజేస్తున్నామే. నా భర్తను చంపిన వారిని నేను పరిపూర్ణంగా నేను మన్నిస్తున్నాను. ఐ ఫర్గివ్ దెమ్, నేను వారిని క్షమిస్తున్నాను, మన్నిస్తున్నానని క్రీస్తు ప్రేమను, క్రీస్తు ప్రభు యొక్క దయను ఆమె ప్రదర్శించగలిగింది. ఇది క్రైస్తవత్వం లక్షణం. మరి నీవు నేను కూడా క్రీస్తుని వెంబడిస్తున్నామంటే మన మాటలతో కాక మన చేష్టలలో ఆ ప్రేమను ప్రదర్శించగలగాలి. అప్పుడే మనము దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండగలము. మరి ప్రియ సహోదర సహోదరి, ప్రభువు కూడా పలుకుచున్నాడు, మనం ఎవరైతే అపరాధములు మన్నిస్తామో దేవుడు కూడా మన అపరాధం మన్నిస్తాడు. అదేవిధంగా ఎవరైతే మనం తప్పులను మన్నించమో, ఎవరిపై ఈర్ష్య, పగ, ద్వేషం కలిగి జీవిస్తామో దేవుడు కూడా నీ తప్పులను మన్నించాడు. మరి నువ్వు దేవునిచే క్షమించబడాలనుకుంటున్నావా, శిక్షించబడాలనుకుంటున్నావా అనేది ఆత్మ పరిశీలన చేసుకో. క్షమించబడాలంటే కనుక ముందుగా నీ పొరుగువారిని నువ్వు క్షమించగలగాలి, నీ పొరుగువారిని నీవు మన్నించగలగాలి. ఏ విధంగా అయితే కలువరిలో ప్రభువు పలికినట్లుగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థించినట్లుగా నీవు నేను కూడా మన దైనందిన జీవితంలో క్రీస్తు మాదిరిగా జీవించాలి, క్రీస్తు తత్వాన్ని పోలి జీవించాలి. అప్పుడే మనందరము కూడా క్రీస్తునకు తగిన బిడ్డలుగా ఉండగలము. ఈ దివ్యబలి పూజలో మనందరము కూడా ఆ ప్రభుని వేడుకుందాం. దయగల ప్రభు మాలో క్షమాపణ, కారుణ్యము, జాలి, దయ అనే నీలాంటి స్వభావమును మాకు దయచేయము. దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్న మేము కూడా నీ వలె అనంతమైన కరుణతో, అనంతమైన ప్రేమతో నన్ను నీలా మార్చమని, మలచమని ఈ దివ్యబలి పూజలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా స్వామి నా కోరిక, మనసారే అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారే అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించు
స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూచి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనస్సులు క్రమం తప్పి సంచరించినప్పుడు మా చేతుల మీదుగా ఈ అర్పణములను అందుకొనుచున్న నీకు వందనములను చెల్లించుచున్నాము. కనికరించి మా మనస్సులను క్రమబద్ధంగా చేయమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదెము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడేను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పులను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని
తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై నారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీరు మీ మరణమును మరణమును ప్రకటించుదుము, ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని దయచేయము. నీ కృపా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమును కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా, దయమున
సమభావముతో సమతను వస్తే ప్రేమను పెంచే విందిది. సమభావముతో సమతను పంచే ప్రేమను పెంచే విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి. తరతమ భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా కయమునరారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా కయమునరారండి ప్రియ సంగమా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి ఇలా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, పవిత్రములైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించుచున్నాము. వాటి ప్రభావముతో మా దోషముల నుండి మమ్ములను విముక్తిని గావింపుము. నీకు ప్రీతి పాత్రములైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ అనంతరము దివ్య సప్రసాద ఆరాధన ప్రారంభమవుతుంది. కావున విశ్వాసులెల్లరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు పొందవలసిందిగా మనవి చేయుచున్నాను. అదేవిధంగా రేపు ఉదయం 6 గంటలకు జరగబోయే దివ్య బలి పూజలు పాల్గొని విశ్వాసులెల్లరూ కూడా దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు పొందవలసిందిగా మనవి చేయుచున్నాను. దైవతనయా క్రీస్తునాథుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా.
అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానం చేసినావా. దేవా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. దైవతనయ క్రీస్తునా